నేనైతే మా పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను. అసలు ఏమైందంటే, ఇది వినడానికి చాలా సిల్లీగా ఉండొచ్చు, కానీ చాలా సీరియస్ మ్యాటర్. తనకి మోషన్ ఫ్రీ లేదు, అసలు ఫుడ్డే తినట్లేదు. 6 days నుంచి అయితే అసలు మోషన్ కి వెళ్ళలేదు. చెప్పాను కదా, వినడానికి సిల్లీగా ఉంటది, కానీ చాలా సీరియస్ మ్యాటర్ అని. సరే, ఇంత మాత్రాన హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి, వెళ్తదిలే అని చెప్పి నేను చూసుకుంటూ ఉన్నాను. 4 days అయిపోయింది అప్పటికే. అయితే కడుపులో నొలి పురుగులు ఉంటాయి కదా చిన్నపిల్లలకి, అదేమో అని చెప్పి ఇంకా నేనైతే తీసుకెళ్లాను వెంటనే హాస్పిటల్ కి. అయితే నేను ప్రతిసారి కొత్తడమే వెళ్తాను, కానీ ఈసారి మాత్రం మణుగూరులోనే సంజీవని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాను. నిజంగా నా టెన్షన్ అంతా ఇంత కాదు, తనకి ఏమైందో ఏంటో అని చెప్పి వాము తినిపించాను, చింతపండు రసం తాగించాను, అయినా కూడా అసలు యూజ్ లేదు. ఇంకా లేట్ చేస్తే మనమే బాధపడాల్సి వస్తుంది అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లాను. చాలా మంది చిన్నపిల్లలు అయితే ఇలాగే కాన్స్టిపేషన్ తో బాధపడుతూ ఉంటారు, కానీ 3-4 days అయితే ఓకే. 3-4 days దాటిందంటే కన్ఫామ్ గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. ఇంకా సిరప్స్ అయితే వాడుతున్నాను, తనకైతే కాన్స్టిపేషన్ అయితే తగ్గింది.